హాయ్ విగోస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో నేను ఫ్యాటీ లివర్కి ఒక హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. హోమ్ రెమెడీ అనడం కంటే మన వంటగదిలో ఉండే ఒక బెస్ట్ థింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఆ బెస్ట్ థింగ్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. దానికన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మ్యాటర్ ఏంటి అంటే ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్యాటీ లివర్ అంటే మన లివర్ చుట్టూ ఫ్యాట్స్ అనేవి పేరుకొనిపోయి ఉంటాయి. లివర్ లోపల లివర్ చుట్టూ మొత్తం లివర్ అంతా ఫ్యాట్ తోటి నిండిపోయి ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. సో దీనికి మన హోమ్ రెమెడీ ఏంటి, మన ఈ వంటగదిలో దొరికే బెస్ట్ థింగ్ ఏంటి అంటే బ్లాక్ కాఫీ. సో ఫస్ట్ ఈ బ్లాక్ కాఫీ ఏంటి అంటే వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ మనం ఒక కాఫీని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. లైక్ కాఫీ పౌడర్ అండ్ హాట్ వాటర్, ఈ రెండు తప్ప అందులో ఏది ఉండదు. సో అలా తాగినట్లయితే మనకి ఫ్యాటీ లివర్ నుంచి ఒక ఉపశమనం దొరుకుతుంది. అసలు ఇది ఏం చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది అంటే సో ఒక్కొక్కటి డీటెయిల్గా వెళ్దాం మనం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇది మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలా చేస్తుంది మెటబాలిజంని ఇంప్రూవ్ అంటే దీంట్లో మనకి కెఫీన్ అనే ఒక కాంపోనెంట్ ఉంది. అది మన నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడంలో పనిచేస్తుంది. అదే కాకుండా మన మెటబాలిజంని బూస్టప్ చేస్తుంది. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇందులో ఉండే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మన మెటబాలిజంని బూస్టప్ చేస్తాయి అనమాట. అండ్ దీని నుంచి మనకి చాలా తక్కువ క్యాలరీస్ దొరుకుతాయి. సో క్యాలరీస్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దట్ ఇది తీసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. అండ్ గుర్తుపెట్టుకోండి, డైలీ 2 కప్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. 2 or 3 కప్స్ ఆఫ్ కాఫీ తప్ప ఎక్కువగా తీసుకోకూడదు. మళ్ళీ ఎక్కువగా తీసుకున్నట్లయితే నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను. సో నేను ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు కాఫీ చాలా బాగా హ్యాబిట్ ఉండేది. సో నేను కాఫీ తాగినప్పుడు మంచిగా తలనొప్పి వస్తుంది అనుకోండి, మంచిగా స్ట్రాంగ్గా కాఫీ చేసుకొని తాగేవాళ్ళం అనమాట. అలా తాగితే యూరిన్ వెళ్ళినప్పుడు మనకి యూరిన్ కూడా కాఫీ స్మెల్ వచ్చేది. ఎందుకు ఇలా వస్తుంది అంటే అది యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది అనమాట. సో ఫిల్టరేషన్ అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలా కాన్సన్ట్రేటెడ్గా తాగితే మీ కిడ్నీస్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇది చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకే కాన్సన్ట్రేటెడ్గా కాఫీని తాగొద్దు, మంచి స్ట్రాంగ్గా పెట్టుకొని తాగండి. నార్మల్గానే మీరు ఎంత వేసుకోవాలో అంతే వేసుకోండి. ఎక్కువగా తాగారనుకోండి మీ యూరిన్లో కాఫీ స్మెల్ కూడా అబ్జర్వ్ చేస్తారు మీరు. అండ్ కొన్ని టైమ్స్ అయితే కాఫీ ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా మీరు కాఫీని తీసుకునేటప్పుడు ఈ ఒక్కటి మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. మంచి స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టండి, కాఫీ పొడి ఎక్కువ వేసి అని చెప్తారు, కానీ అలా ఆ పని మాత్రం చేయకండి. అది చేస్తే ఇలా అవుతుంది అనమాట. సో మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీకు ఇది అర్థం కాదు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను ఇలా చేయకూడదు అని. అండ్ ఈ కెఫిన్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ దీన్ని తీసుకున్నప్పుడు మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. అండ్ ఇందులో ఉన్న కెఫిన్ ఫ్యాట్ని బర్న్ చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడానికి కాఫీ హెల్ప్ చేస్తుంది, బ్లాక్ కాఫీ. సో ఇదే కాకుండా ఇది మన డయాబెటిక్ లెవెల్స్ ఉంటాయి కదా, మీన్స్ షుగర్ లెవెల్స్, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో నార్మల్ కాఫీ తాగే వాళ్ళు బ్లాక్ కాఫీ అలవాటు చేసుకోండి. అది మీ లివర్కి మంచిది. అట్ ది సేమ్ టైం డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని స్టడీస్ ప్రకారం మీరు బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి లివర్ ఇష్యూస్ అనేవి, లివర్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా వస్తాయని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. సో ఈ కాఫీకి ఇంకా లివర్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. యూజువల్లీ మనకి ఫ్యాటీ లివర్ అంటే లివర్ చుట్టూ, లివర్లో మనకి ఏంటంటే ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో కొన్ని రీసెర్చెస్లో ఏం తేలింది అంటే మనము రెగ్యులర్గా కాఫీని ఒక 2 కప్స్ అలా తీసుకున్నట్లయితే మన బాడీలో ఉన్న లివర్ దగ్గర ఉన్న లివర్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఎనర్జీని మనం వాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లివర్కి కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే కొన్ని ఎంజైమ్స్ ఉన్నాయి. ఆ ఎంజైమ్స్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. అట్ ద సేమ్ టైం లివర్కి ఉండే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో
అవి తగ్గిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, లైక్ బ్లాక్ కాఫీకి లివర్కి ఉన్న సంబంధం ఏంటి, ఫ్యాటీ లివర్ కండిషన్ ఎలా తగ్గుతుంది అని. సో ఇలా తగ్గుతుంది అంటే మెయిన్గా దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఇంకా కెఫీన్ అనే కాంపోనెంట్, ఇవి రెండు మాత్రమే మనం అంత హెల్దీగా ఉండడానికి ఈ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఫ్యాటీ లివర్ కండిషన్ అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ వీడియో ఇంకెంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.